పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ వద్ద అధికార పార్టీ నేతలు సెల్ ఫోన్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ వద్ద అధికార పార్టీ నేతలు సెల్ ఫోన్లతో తిరుగుతున్నారని అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూతులకు సెల్ ఫోన్లతో రావటం ఏంటని ప్రశ్నించినందుకు తనపై కక్షపూరితంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారని ఆరోపించారు బాధిత యువకుడు. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడితో తనను పిఎస్కు పిలిపించారని, అక్కడ సీఐ విచక్షణారహితంగా చితకబాదారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు యువకుడు. ఓటేద్దామని అనంతారం, మా గ్రామం అనంతారం వద్ద ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళంగానే మా ఊరు కాంగ్రెస్ నాయకుడైన ఆరేపల్లి సూరిబాబు ఫోన్ పట్టుకొని డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్తుంటే ఎందుకండి వెళ్తున్నారు, కానిస్టేబుల్ గారు పక్కనే ఉన్నారుగా, ఎందుకు సార్ ఆయన పంపిస్తున్నారు, ఆయన పంపిస్తే ఓటర్ని ప్రలోభాతం చేస్తారని ఫిర్యాదు చేయగానే కానిస్టేబుల్ వచ్చి ఆయన ఫోన్ తీసుకోగానే ఆ సూరిబాబు అనే వ్యక్తి నువ్వు బయటికి రారా, నీ పని చెప్తా అని చెప్పుకుంటూ మమ్మల్ని బయటికి తీసుకెళ్తూ, ఒకప్పుడు మీరు అందరూ నా చెప్పు చేతల్లో బతికేటోళ్ళు, మీకు ఈరోజు కొమ్ములు వచ్చాయా, నీ సంతు చూస్తా, రేపు నువ్వు స్టేషన్కి రారా నీకుందని చెప్పి నాకు హెచ్చరిక చేయడం జరిగింది. అలానే పొద్దున సిఐ గారు ఫోన్ చేసి ఒకసారి ఎస్ఐ గారు ఫోన్ చేసి ఒకసారి అశ్వపేట పోలీస్ స్టేషన్కి రండమ్మా, నిన్నటి గొడవ గురించి మాట్లాడదామంటే నేను వచ్చా. రాగానే ఏం మాట్లాడకుండా ఏం చెప్పకుండా స్టేషన్ లోపలికి తీసుకెళ్ళి కాళ్ళని వీళ్ళని బాగా కొట్టారండి. పొద్దున్న 9ంటికి తీసుకొచ్చారంటే 6:30 వరకు అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏం లేవు. కేసు ఎఫ్ఐఆర్, ఇందాక ఎఫ్ఐఆర్ ఏదండి ఎఫ్ఐఆర్ చూపెట్టండి అంటే చూస్తున్నా పరిశీలిస్తున్నారు అన్నారు. యువకుడిపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలను ఎందుకు కొట్టారో చెప్పాలంటూ సేయతో వాగ్వాదానికి దిగారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు తాటి వెంకటేశ్వర్లు. అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా సహకరించి ఎన్నికలు విజయవంతం చేశారు. ఈ సందర్భంలో నిన్న ఒక అశ్వారావుపేట మండలం అనంతారం అనే గ్రామంలో బూతులో ఒక కాంగ్రెస్ చోట బడా నాయకుడు సెల్ ఫోన్ పట్టుకొని బూతులో ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఒక ఆదివాసీ యువకుడు అక్కడ భద్రత కల్పించినటువంటి పోలీసు వారు అక్కడ ఉన్నందువల్ల ఆ వ్యక్తి మీద ఒక ఓటరు అయినటువంటి ఒక గిరిజనుడు ఆ యొక్క సెల్ ఫోన్ పట్టుకొని కాంగ్రెస్ నాయకుడు వెళ్తూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారు. అతను ఇటు అటు తిరుగుతూ ప్రచారం చేస్తూ వాటిని ఏమనట్లేదు, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేయటం వల్ల కానిస్టేబుల్ అవతలున్నటువంటి ఆరేపల్లి సూరిబాబు అనేటటువంటి వ్యక్తి ఒక గిరిజనేతరుడు, గిరిజన బూత్ అయినటువంటి గిరిజన పంచాయతీ అయినటువంటి ఆ బూతుల్లో సెల్ ఫోన్ పట్టుకొని హల్చల్ చేస్తూ ఉంటే అతని మీద చర్య తీసుకోమని పోలీసు వారిని చెప్పంగానే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ను తీసుకున్నటువంటిది నిజం. కానీ ఆ కాంగ్రెస్ నాయకుడు అక్కడే ఆ పోలీసు వారి ముందే, ఎన్నికల అధికారుల ముందనే ఈ యొక్క ఆదివాసీ గిరిజనుడి మీద నీ సంగతి చూస్తా నా కొడక అని కులంతో తిట్టుతూ నువ్వు బయటికి రారా, నీ సంగతి చూస్తానని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అది నిన్న జరిగినటువంటి